ఏపీ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాల్టి నుంచి ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మొదటి విడతలో 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. పేదవారికి సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో నేటి నుంచి ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 విడతల్లో ఈ కార్డులను అందజేయనున్నారు. మొత్తం 1,45,00,000 మందికి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ ఉదయం 10:30 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం వరలక్ష్మీ నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలోని కంకిపాడులోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ జరగనుంది. స్థానిక నేతలు, అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి విడతగా విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తారు. ఇక ఈ నెల 30 నుంచి రెండో విడతగా చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సెప్టెంబర్ 6 నుంచి మూడో విడతగా అనంతపురం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు. వచ్చే నెల 15 నుంచి 4 విడతగా బాపట్ల, పలనాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.